వెల్కమ్ టు టీశాట్. జనరల్ స్టడీస్కి సంబంధించిన పాఠ్యాంశాలు చూస్తూ ఉన్నాం. ఈ వీడియోలో మనము స్పేస్ సెక్టార్లో భాగంగా ఇక్కడ అంతరిక్ష రంగంలో ఉపగ్రహ వ్యవస్థలను ప్రయోగించేటటువంటి సందర్భంలో కీలకమైనటువంటి అంశాలుగా మనకు ఈ రాకెట్ లాంచింగ్ వెహికల్స్ అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. మరి వాటి గురించినటువంటి మరికొన్ని కీలకమైనటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రముఖమైనటువంటి ఉపగ్రహ ప్రయోగ వాహక నౌకలకు సంబంధించి కనుక మనం గమనిస్తే రష్యాకు సంబంధించి ప్రోటాన్, సోయూజ్, అంగారా, కాస్మోస్ అనేటటువంటివి రష్యాకు సంబంధించినటువంటి ఉపగ్రహ వాహక నౌకలు, లాంచ్ వెహికల్స్ అని వీటిని మనం షార్ట్గా చెప్పుకుంటాం. అమెరికాకు సంబంధించి చూస్తే డెల్టా, ఫాల్కన్, టైటాన్, అట్లాస్ అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. చైనాకు సంబంధించి చాంగ్ ఝాంగ్ లేదా లాంగ్ మార్చ్ అనేటటువంటి పేరుతోటి ఇవి రాకెట్ లాంచింగ్ వెహికల్స్ లేదా శాటిలైట్ లాంచ్ వెహికల్స్ని డెవలప్ చేసుకోవడం జరిగింది. యూరోపియన్ యూనియన్ విషయానికి వచ్చేసరికల్లా ఏరియన్ మరియు వేగా అనేటటువంటి రెండు లాంచ్ వెహికల్స్ని డిజైన్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ జపాన్ విషయానికి వచ్చేసరికల్లా ల్యాండా అనేటటువంటిది ఒక రాకెట్ లాంచర్ కాగా మరికొన్నిటిని కనుక గమనిస్తే H1, H2, H3 అనేటటువంటి లాంచ్ వెహికల్స్ని జపాన్ డెవలప్ చేసుకోవడం అనేది జరిగింది. ఇక భారత్ విషయానికి వచ్చేసరికల్లా ప్రస్తుతము మనము వినియోగిస్తున్నటువంటి లాంచ్ వెహికల్స్ విషయంలో PSLV, ఇక్కడ SLV అన్నప్పుడు శాటిలైట్ లాంచ్ వెహికల్గా మనం గమనించాలి. PSLV అన్నప్పుడు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్గా దీన్ని మనం చెప్తాం. అదేవిధంగా GSLV అనేది జియో స్టేషనరీ శాటిలైట్ లాంచ్ వెహికల్గా దీన్ని మనం చెప్తాం. ఇక్కడ SSLVలో S అనేటటువంటిది స్మాల్ అనేటటువంటి అబ్రివేషన్గా చెప్తాం. చిన్న ఉపగ్రహాలను ప్రయోగించేందుకు దీన్ని ఉపయోగిస్తాము. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్గా మనం చెప్తాం. ఇక్కడ చెప్పుకున్నటువంటి NGLV అనేది భవిష్యత్ అవసరాలను గుర్తెరిగి మన యొక్క వాహక నౌకలు, ప్రస్తుతం ఉన్నటువంటి వాహక నౌకల కంటే మించినటువంటి శక్తిని, ఆధునిక సాంకేతిక సామర్థ్యాలను కలిగి ఉన్నటువంటి వాహక నౌకగా నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. సో దీంట్లో అత్యంత కీలకమైనటువంటి ప్రయోగాలు మరియు అత్యధిక విజయాల శాతాన్ని కలిగినటువంటిదిగా PSLV అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి PSLVని ఇస్రో వారి జవనాశ్వంగా పేర్కొంటాం. నెక్స్ట్ మనకు GSLV అనేది సమాచార ఉపగ్రహాలను ప్రయోగించేటటువంటి కోణంలో ఇది మనకు ఒక కీలకమైనటువంటి లాంచింగ్ వెహికల్గా మనకు కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతము ఇవన్నీ కూడా మనకు వినియోగంలో ఉన్నటువంటి వాహక నౌకలుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది భవిష్యత్తులో రాబోయేటటువంటి వాహక నౌకగా మనం గమనించాలి. సో ఇక్కడ ఉపగ్రహాలను వాటి నిర్ధారిత కక్షలోకి చేర్చేటటువంటి క్రమంలో ఈ రంగంలో సాంకేతికంగా ముందంజలో ఉన్నటువంటి అగ్రదేశాలన్నీ కూడా పలు ఉపగ్రహ ప్రయోగ వేదికలను అవి ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. మరి భారత్ కనుక గమనిస్తే సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం అనేది మనకు ఏకైక లాంచింగ్ స్టేషన్గా మనకు కనిపిస్తుంది. మనకు తమిళనాడులో మరొక స్టేషన్ అనేది రెడీ అవుతూ ఉంది. సో ఫ్రెంచ్ గయానా విషయానికి వచ్చేసరికల్లా ఇక్కడ కౌరు అంతరిక్ష కేంద్రం అనేది మనకు కనిపిస్తూ ఉంది. అమెరికా విషయానికి వచ్చేసరికల్లా కెన్నడీ స్పేస్ సెంటర్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. కజకిస్తాన్లో బైకనూర్ కాస్మోడ్రోమ్ అనేటటువంటిది మనకు కనిపిస్తూ ఉంది. చైనా విషయానికి వచ్చేసరికల్లా జిక్వాన్ స్పేస్ లాంచ్ సెంటర్ అనేది మనకు ఇక్కడ, ఇవన్నీ ప్రపంచంలో కీలకమైనటువంటి ప్రముఖమైనటువంటి లాంచ్ వేదికలుగా, లాంచ్ ప్లాట్ఫామ్స్గా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఉపగ్రహ ప్రయోగాలకు సంబంధించి చూస్తే అంతరిక్ష చరిత్రలో మొట్టమొదటి ముందడుగు మనకు 1957లో పడినట్లుగా తెలుస్తూ ఉంది. దీన్ని రష్యా చేపట్టినట్లుగా మనం గమనించవచ్చు. కాస్మోస్ అనేటటువంటి లాంచ్ వెహికల్ ద్వారా రష్యా 1957లో చేపట్టినటువంటి ప్రపంచపు మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహంగా మనకు స్పుత్నిక్ 1 అనేది కనిపిస్తుంది. స్పుత్నిక్ అనేటటువంటి పదానికి రష్యన్ భాషలో ఉపగ్రహం అనేటటువంటి అర్థం ఉంది. మరి ఈ ఉపగ్రహ ప్రయోగంతో మనకు ప్రపంచ అంతరిక్ష యుగం మొదలైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది స్పుత్నిక్కి సంబంధించినటువంటి ఒక మోడల్గా మనం చూస్తాం. దీని నుంచి పెద్ద మొత్తంలో సర్వీసెస్ కోసం కాకుండా ఉపగ్రహాన్ని కక్షలోకి నిలుపుదల చేయగలిగేటటువంటి సాంకేతిక సామర్థ్యం ఉందా లేదా పరీక్షించేటటువంటి కోణంలో ఈ ఎక్స్పెరిమెంట్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. రష్యా మరియు అమెరికా దేశాల అంతరిక్ష ప్రయోగాల ప్రేరణతో భారత్లో 1960లలో అంతరిక్ష కార్యక్రమాలు ప్రారంభం కావడం అనేది జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి భూమిక వహించినటువంటి వ్యక్తిగా ఇక్కడ చూపిస్తున్నటువంటి డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు మనకు కనిపిస్తూ ఉన్నారు.
వీరు చేసినటువంటి విశిష్ట సేవలకు గాను వీరిని మనము భారత అంతరిక్ష పితామహునిగా మనం ప్రస్తుతించుకుంటూ ఉన్నాం. సో భారత అంతరిక్ష పితామహులైనటువంటి డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారి నేతృత్వంలో 1962లో మనకు మొదటగా సంస్థాగతంగా అంతరిక్ష కార్యక్రమాలను ప్రారంభించేటటువంటి కోణంలో ఇండియన్ నేషనల్ కమిటీ ఆన్ స్పేస్ రీసెర్చ్, దీన్ని మనం ఇంకోస్పార్ అనేటటువంటి పేరుతోటి పిలుస్తాం, దీన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. దీని ఆధ్వర్యంలోనే భారతదేశానికి సంబంధించినటువంటి అంతరిక్ష కార్యక్రమాలు ప్రారంభం కావడం అనేది జరిగింది. అయితే దీని తదనంతరం జరిగినటువంటి పరిణామ క్రమంలో ఈ కార్యక్రమాలు వేగవంతం కావడం జరిగింది. ఏంటంటే ఇన్కోస్పార్ని పునర్వ్యవస్థీకరించి 1969లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోను ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన కేంద్రంగా మనకు బెంగళూరు అనేది కనిపిస్తూ ఉంది. ఈ ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయాన్ని అంతరిక్ష భవన్ అనేటటువంటి పేరుతోటి పిలుచుకోవడం జరుగుతుంది. సో ఇస్రో ఏర్పాటుతోటి ఇక అంతరిక్ష కార్యక్రమాలలో ఒక వేగం వచ్చినటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. భారత అంతరిక్ష కార్యక్రమాలను మరింత వేగవంతం చేసేటటువంటి సందర్భంగా 1972లో అంతరిక్ష కమిషన్, స్పేస్ కమిషన్, అదేవిధంగా అంతరిక్ష విభాగము, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనేటటువంటిది ప్రారంభం కావడం జరిగింది. 1975లో భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహము ఆర్యభట్ట అనేటటువంటిది సోవియట్ వారు రూపొందించినటువంటి లాంచర్ కాస్మోస్ అనేటటువంటి లాంచర్ ద్వారా దీన్ని ప్రయోగించుకోవడం జరిగింది. మరి భారత అంతరిక్ష కార్యక్రమాల్లో మరొక కీలకమైనటువంటి ముందడుగుగా మనం ఆర్యభట్ట అనేటటువంటి ఉపగ్రహం గురించి మాట్లాడతాం. దీన్ని స్వదేశీయంగానే రూపొందించుకోవడం జరిగింది. అయితే అప్పటికి మనకు లాంచింగ్ వెహికల్స్ అనేటటువంటివి లేవు కాబట్టి రష్యా సహకారంతో దీన్ని మనం ప్రయోగించుకోవడం జరిగింది. ఇక అంతరిక్ష ప్రయోగాలను స్వదేశీయంగానే చేపట్టేటటువంటి క్రమంలో, అంటే ఉపగ్రహాలను స్వదేశీయంగానే తయారు చేసుకోవాలి, అదేవిధంగా లాంచింగ్ వెహికల్స్ని కూడా స్వదేశీయంగానే రూపొందించుకుంటూ వాటిని ప్రయోగించేటటువంటి క్రమంలో కూడా స్వదేశీ పరిజ్ఞానాన్ని చేపట్టేటటువంటి క్రమంలో మనకు ఈ భారత్ చేస్తున్నటువంటి ప్రయత్నాలలో భాగంగా ఎస్ఎల్వి అనేటటువంటి 4 అంచెల రాకెట్ అనేది మనం ఇక్కడ చూస్తాం. అంచె అంటే మోటార్ల సంఖ్య అనేది చెప్పుకున్నాం మనం క్షిపణికి సంబంధించినటువంటి టాపిక్లో భాగంగా. మరి ఇక్కడ 4 అంచెలలో అంటే దీంట్లో 4 మోటార్లు అనేవి ఉంటాయి. మొదటగా ఇక్కడ భూమికి ఉపరితలానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మోటారు మండడం జరుగుతుంది. ప్రధాన మోటార్లో ఉన్నటువంటి ఫ్యూయల్ అయిపోయిన తర్వాత ఆ అంచె మిగిలినటువంటి రాకెట్ విడిభాగాలతో విడిపోవడం అనేది జరుగుతుంది. అది విడిపోయినటువంటి వెంటనే నెక్స్ట్ అంచెలో ఉండేటటువంటి రాకెట్ మండడం ప్రారంభిస్తుంది. తద్వారా వాహక నౌక ముందుకు ప్రయాణించేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం. దీని తర్వాత 5 దశలలో లేదా 5 అంచెలలో ప్రయాణించేటటువంటి ఏఎస్ఎల్వి వాహక నౌకను రూపొందించుకోవడం జరిగింది. దీని తర్వాత పిఎస్ఎల్వి లాంచ్ వెహికల్ 4 అంచెలలో ప్రయాణిస్తుంది. జిఎస్ఎల్వి వాహక నౌక 3 దశలలో ప్రయాణించేటటువంటి వాహక నౌకగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎస్ఎల్వి విషయానికి వచ్చేసరికల్లా దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి ప్రయోగము 1979లో చేపట్టడం జరిగింది. ఇది ప్రయోగ దశలు అంటే ఇక్కడ ప్రయాణించేటటువంటి దశలకు సంబంధించి చూస్తే 4 దశలలో ప్రయాణిస్తుంది. ఈ ఎస్ఎల్వి ద్వారా రిమోట్ సెన్సింగ్ అవసరాల కోసం ఉద్దేశించబడినటువంటి రోహిణి శ్రేణి ఉపగ్రహాలను ప్రయోగించడం జరిగింది. ఇక రెండవ ప్రయోగ వాహక నౌక లేదా రెండవ తరం ప్రయోగ వాహక నౌకకు సంబంధించి చూస్తే దీన్ని మనం ఏఎస్ఎల్విగా చెప్తూ ఉన్నాం. మొదటి ప్రయోగం 1987లో దీన్ని చేపట్టడం జరిగింది. ఇది 5 అంచెలలో ప్రయాణించేటటువంటి వాహక నౌక. దీని ద్వారా స్ట్రెచ్డ్ రోహిణి శాటిలైట్ సిస్టమ్ అనేటటువంటి శ్రేణి ఉపగ్రహాలను ప్రయోగించడం అనేది జరిగింది. మళ్ళీ చెప్పనా, ఏఎస్ఎల్వి ద్వారా 1987లో దీని యొక్క మొదటి ప్రయోగం జరగడం చూస్తూ ఉన్నాం. ఇది 5 అంచెలలో ప్రయాణించేటటువంటి వాహక నౌకగా కనిపిస్తూ ఉంది. వీటి ద్వారా స్ట్రెచ్డ్ రోహిణి శాటిలైట్ సిస్టంలోని ఉపగ్రహాలను ప్రయోగించడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది అత్యంత కీలకమైనటువంటి ఉపగ్రహము ఇస్రో వారి జవనాశ్వంగా దీన్ని మనం చూస్తాం. పిఎస్ఎల్వి అనేటటువంటి రాకెట్ లాంచింగ్ వెహికల్ని మనము 1993లో మొదటి ప్రయోగాన్ని జరుపుకున్నాం. ఇది 4 అంచెలలో ప్రయాణించేటటువంటి వాహక నౌక కాగా వీటిలో పేర్లో కనిపిస్తుంది మనకు పోలార్ అని, ధృవ కక్షలలోకి ఉపగ్రహాలను ప్రయోగించే కోణంలో దీన్ని రూపొందించుకోగా వీటి సహాయంతో రిమోట్ సెన్సింగ్, భూపరిశీలన ఉపగ్రహాలు, వీటితో పాటుగా కమ్యూనికేషన్ ఉపగ్రహాలను భూస్థిర కక్షలలో కూడా ప్రయోగించేటటువంటి క్యాపబిలిటీ పిఎస్ఎల్వికి ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టే సరల్, కల్పన 1, IRNSS శ్రేణిలోని ఉపగ్రహాలన్నింటినీ కూడా మనము పిఎస్ఎల్వి వాహక నౌకల ద్వారా ప్రయోగించుకోవడంతో పాటుగా
స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రాంలలో కూడా పిఎస్ఎల్వి తనదైనటువంటి పాత్రను పోషించడం జరిగింది. దీంట్లో భాగంగా చంద్రయాన్-1, మంగళయాన్ అనేటటువంటి ఉపగ్రహాలను ప్రయోగించుకునేటటువంటి ప్రయత్నం చేశాం. ఇక నెక్స్ట్ది మనం చెప్పుకోవాల్సినటువంటిది జిఎస్ఎల్వి లాంచ్ వెహికల్. దీని యొక్క మొదటి ప్రయోగం 2001లో చేపట్టడం జరిగింది. ఈ వాహక నౌక 3 అంచెలలో ప్రయాణించేటటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. సమాచార ప్రసార కార్యక్రమాల కోసం ఉద్దేశించబడినటువంటి కమ్యూనికేషన్ ఉపగ్రహాలను దీని ద్వారా ప్రయోగించేటటువంటి అవకాశం ఉంది. మోరోవర్ ఈ ఉపగ్రహాలను భూస్థిర కక్షలలోకి ప్రయోగించే ప్రయత్నం చేస్తాం. ఇక ఎస్ఎస్ఎల్వి అనేటటువంటి మరొక వెరీ రీసెంట్గా జరిగినటువంటి అడ్వాన్స్మెంట్లో దీన్ని రూపొందించడం అనేది జరిగింది. ఇది 3 అంచెలలో ప్రయాణించేటటువంటి వాహక నౌకగా మనకు కనిపిస్తూ ఉంది. 2019లో దీని యొక్క మొదటి ప్రయోగం జరిగినట్లుగా మనం చూడవచ్చు. ఇప్పటి వరకు కేవలం 3 ప్రయోగాలు మాత్రమే చేపట్టడం జరిగింది, అభివృద్ధి ప్రయోగాలు జరిగాయి. దీంట్లో చేపట్టినటువంటి మొదటి అభివృద్ధి ప్రయోగం విఫలమైంది. తదుపరి జరిగిన 2 అభివృద్ధి ప్రయోగాలు సక్సెస్ కావడం అనేది జరిగింది. సో దట్ ఇక మీదటి నుంచి ఎస్ఎస్ఎల్వి యొక్క ఆపరేషనల్ లాంచింగ్స్ అనేటటువంటివి ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. సో ఇలా భారతదేశం రూపొందించినటువంటి ఉపగ్రహ ప్రయోగ వ్యవస్థల యొక్క పరిణామ క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాము. సో ఎస్ఎల్వి అనేది శాటిలైట్ లాంచ్ వెహికల్ కాగా ఏఎస్ఎల్వి అనేది ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్గా చూస్తాం. పిఎస్ఎల్వి విషయానికి వచ్చేసరికల్లా పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటున్నాం. జిఎస్ఎల్వి జియో స్టేషనరీ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఎస్ఆర్ఓఎస్ఎస్ అనేది స్ట్రెచ్డ్ రోహిణి శాటిలైట్ సిస్టమ్గా మనం పేర్కొంటాం. ఈ అబ్రివేషన్ల దగ్గర కూడా మనకు కొంత క్వశ్చన్స్ అనేవి అడిగేందుకు అవకాశం ఉంది. ఇక్కడ భారత అంతరిక్ష కార్యక్రమాల చరిత్రలో అత్యధిక విజయాలు నమోదు చేసినటువంటి లాంచింగ్ వెహికల్గా, అత్యధిక ప్రయోగాలు చేపట్టినటువంటి లాంచింగ్ వెహికల్గా మనకు పిఎస్ఎల్వి అనేది కనిపిస్తుంది. కాబట్టి పిఎస్ఎల్విని వర్కింగ్ హార్స్ ఆఫ్ ఇస్రో వారి జవనాశ్వంగా మనము ఖ్యాతి గడించేటటువంటి అంశాలలో పిఎస్ఎల్విని చూస్తాం, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్గా. ఇక్కడ మనకు పటంలో కనిపిస్తూ ఉంది పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్గా మనం చెప్తూ ఉన్నాం. ఇక్కడ ఇది 4 దశలలో ప్రయాణిస్తుందని చెప్పేసి చెప్పుకున్నాం. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకు ఇండియా అనేటటువంటి పేరుతో ఉన్న వైట్ పోర్షను ప్లస్ ఇక్కడ ఎగువ భాగంలో ఉన్నటువంటి ఇక్కడి వరకు మనకు దీని దిగువ వరకు ఉన్నటువంటిది మొదటి దశగా లేదా మొదటి అంచెగా చెప్తాం. సో ఇది ఫస్ట్ ఫేజ్గా మనం చెప్తాం లేదా ఫస్ట్ స్టేజ్గా మనం చెప్తాం. ఇక్కడ ఇండియా అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి ఈ గొట్టం లాంటి నిర్మాణాన్ని మనము కోర్ ఇంజిన్ అనే పేరుతో పిలుస్తాం, లేదా దీన్నే మనము ప్రధాన ఇంజిన్ అనేటటువంటి పేరుతోటి కూడా పిలుస్తాము. ఈ ప్రధాన ఇంజిన్ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న ఇంజిన్లను మనము స్ట్రాపాన్ మోటార్స్ లేదా బూస్టర్ రాకెట్లు అని చెప్తాం. స్ట్రాపాన్ మోటార్స్ లేదా వీటినే మనము బూస్టర్ రాకెట్స్ అంటాం. వీటి యొక్క ప్రధానమైనటువంటి విధి ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి కోర్ ఇంజిన్కి అదనపు శక్తిని అందించేటటువంటి క్రమంలో మొదటి దశలో కోర్ ఇంజిన్తో పాటుగా ఇవి కూడా మండడం అనేది జరుగుతుంది. తద్వారా ఈ కోర్ ఇంజిన్ తనకు కావలసినటువంటి అదనపు శక్తిని వీటి నుంచి పొందేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ ఈ రెడ్ మార్క్ నుంచి ఎగువన కనిపిస్తున్నటువంటి ఇక్కడ వరకు ఉన్నటువంటి భాగాన్ని మనము స్టేజ్ 2గా మనం చెప్తాం. పిఎస్ఎల్వి యొక్క 2వ దశగా మనం చెప్తాము. సో ఇక్కడ ప్రధాన దశలో లేదా మొదటి దశలో ఈ కోర్ ఇంజిన్ మాత్రమే మండుతుంది, దాన్ని అంటుకొని ఉన్నటువంటి స్ట్రాపాన్ మోటార్లు కూడా మండుతాయి. ఇలా మండుతుంది అంటే దాని అర్థం రాకెట్ ఇంజిన్ పనిచేస్తుంది అనేది గుర్తుంచుకోవాలి. దీంట్లో ఉండేటటువంటి ఇంధనము దహన ప్రక్రియలో భాగంగా అవి దిగువకు వాయువులను విడుదల చేస్తూ ఉంటాయి. ఫలితంగా రాకెట్ పైకి ప్రయాణిస్తుంది అనేది మనందరికీ తెలిసిందే. ఎప్పుడైతే కోర్ ఇంజిన్లోనూ మరియు స్ట్రాపాన్ మోటార్లలో ఉండేటటువంటి ఫ్యూయల్ అయిపోతుందో అప్పుడు ఈ పార్ట్ మనకు సెపరేషన్ అనేది జరుగుతుంది. సో దీని తర్వాత సెపరేషన్ తర్వాత ఇమ్మీడియట్గా మనకు 2వ దశలో ఉన్నటువంటి ఇంజిన్ మండడం అనేది ప్రారంభిస్తుంది. తద్వారా పిఎస్ఎల్వి యొక్క 2వ దశ లేదా 2వ అంచె ప్రారంభమైనట్లుగా మనం చెప్తాం. ఇక ఇక్కడ ఈ ఎల్లో లైన్కి ఎగువన ఉన్నటువంటి ఈ కోన్ లాంటి భాగం ఏదైతే ఉందో దీన్ని మనము హీటింగ్ షీల్డ్ లేదా హీట్ షీల్డ్గా పేర్కొంటాం. అంటే ఉష్ణ కవచంగా దీన్ని మనం చెప్తాం. ఇక్కడ రాకెట్ ఎగువకు ప్రయాణించేటటువంటి సందర్భంలో భూ ఉపరితలం దగ్గర వాతావరణ పొరల సాంద్రత అధికంగా ఉంటుందని చెప్పుకున్నాం. కాబట్టి ఈ వాతావరణ పొరలతో వాహక నౌక చేసేటటువంటి ఘర్షణ కార్యక్రమాల వల్ల ఉష్ణం అధికంగా వెలువడేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఈ వెలువడేటటువంటి ఉష్ణం నుంచి ముందు భాగంలో ఇక్కడ ఈ హీట్ షీల్డ్ లోపల
ఉపగ్రహాన్ని ఉంచి రక్షణ పొరగా దాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. తద్వారా ఘర్షణ నుంచి ఉపగ్రహాలు కాపాడబడతాయి. ఇక్కడ రెండవ దశలో అంటే మొదటి దశ అయిపోగానే ఇక్కడ ప్రధాన దశలో ఉన్నటువంటి కోర్ ఇంజిన్ వాహక నౌక నుంచి విడిపోవడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం మనకు ఈ హీట్ షీల్డ్ కూడా సెపరేట్ అయిపోయి ఈ లాంచ్ వెహికల్ నుంచి విడిపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ దీనికి దిగువన ఉన్నటువంటి ఈ పార్ట్లోనే మూడవ దశ మరియు నాలుగవ దశకు సంబంధించినటువంటి మోటార్లు అనేవి ఉంటాయి. భూ ఉపరితలం నుంచి పైకి ప్రయాణించేటటువంటి సందర్భంలో భూమి ఆకర్షణ శక్తికి మించినటువంటి శక్తితో పైకి ప్రయాణించాల్సి వస్తుంది. కాబట్టి ఈ సందర్భంలో అధిక శక్తి అనేది అవసరం అవుతుంది. కాబట్టి మొదటి దశలోని ఇంజిన్స్ కొంచెం పవర్ఫుల్ ఇంజిన్స్ మరియు పెద్ద ఇంజిన్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా రెండవ దశ విషయానికి వచ్చేసరికల్లా మొదటి దశ అయిపోయే వరకు గనక గమనిస్తే అక్కడ లాంచ్ వెహికల్ సుమారుగా 100 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. ఇక్కడ వాతావరణ పొరల యొక్క సాంద్రత తక్కువగా ఉండడము, అదేవిధంగా భూమి యొక్క ఆకర్షణ శక్తి కూడా తగ్గడం వల్ల తక్కువ శక్తితోటే రాకెట్ అనేది పైకి ప్రయాణించడం అనేది జరుగుతుంది. ఇక దీని తర్వాత 3-4 దశలకు వచ్చేసరికల్లా దాంట్లో మరికొంత తక్కువ పరిమాణంలో ఉండేటటువంటి ఇంజిన్స్ని వాడతాం. ఎందుకంటే ఇక్కడ మరికొంత ముందుకు వెళ్ళినటువంటి సందర్భంలో భూమి ఆకర్షణ శక్తి అనేది పెద్దగా పనిచేయదు. కాబట్టి స్వల్ప ఇంధనంతో అవి ప్రయాణించేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం. ఇక్కడ మొత్తంగా చూస్తే మనకు ఈ ప్రధానమైనటువంటి కోర్ ఇంజిన్ని మనము S139 అనే కోడ్ నేమ్తో మనం రాస్తాం. దీన్ని S139 అనేటటువంటి పేరుతోటి రాస్తాం. అంటే 139 టన్నుల బరువు ఉన్నటువంటి సాలిడ్ ఇంధనాన్ని వాడుకుంటుందని చెప్పేసి చెప్తాం. ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాపాన్ మోటార్లను కూడా ఒక్కొక్క దాన్ని S9 అనేటటువంటి సంకేత నామంతో చెప్తాం. మొత్తంగా ఇక్కడ మనకు కోర్ ఇంజిన్ చుట్టూతా 6 స్ట్రాపాన్ మోటార్లు ఉంటాయి. కాబట్టి మనకి ఇక్కడ మొదటి దశ విషయానికి వచ్చేసరికల్లా 6S9 ప్లస్ S139 అనేటటువంటి పేరుతోటి ఫస్ట్ స్టేజ్ని మనం రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం. ఇది ఘన ఇంధనాన్ని ఉపయోగించుకునేటటువంటి రాకెట్ సిస్టమ్గా మనం చెప్తాం. ఇక రెండవ దశ విషయానికి వచ్చేసరికల్లా PL40 అనేటటువంటి ఇంజిన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ PL40 యొక్క ఐడెంటిటీ మనం చూస్తూ ఉన్నాం. ఎల్ అంటే లిక్విడ్ ఇంజిన్ అనేటటువంటి పదంగా మనం చెప్తాము, లేదా ద్రవ ఇంధనాన్ని ఉపయోగించుకునేటటువంటి ఇంజిన్గా మనం చెప్తాం. ఈ స్థితిలో ఉన్నటువంటి ఇంజిన్ని మనము వికాస్ ఇంజిన్ అనేటటువంటి పేరుతోటి పేర్కొంటాం. అంటే విక్రమ్ సారాభాయ్ గారి పేరు మీదుగా దీనికి వికాస్ ఇంజిన్ అని నామకరణం చేయడం అనేది జరిగింది. ఇది 40 టన్నుల బరువు ఉన్నటువంటి ఇంధనాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక మూడవ దశలో కనిపిస్తున్నటువంటి ఇంజిన్గా మనము HPS3గా మనం చెప్తాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంజిన్ కూడా సాలిడ్ స్టేట్లో ఉండేటటువంటి ఇంధనాన్ని వినియోగించుకుంటుంది. 3 టన్నుల పరిమాణంలో ఇక్కడ ఇంధనాన్ని నింపేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇక నాలుగవ దశలో ఉన్నటువంటి ఇంజిన్గా మనం L2.5 అంటే ఇది 2.5 టన్నుల బరువు ఉన్నటువంటి ద్రవ ఇంధనాన్ని ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మొత్తంగా వాహక నౌక యొక్క బరువును కనుక గమనిస్తే 294 టన్నుల బరువు ఉంటుంది. ఇక్కడ మనం చెప్పినటువంటి మొత్తం కాన్ఫిగరేషన్ 6 స్ట్రాపాన్ మోటార్లు. ఇక్కడ S9 అంటే ఒక్కొక్క స్ట్రాపాన్ మోటారు 9 టన్నుల బరువు ఉండేటటువంటి ఘన ఇంధనాన్ని ఉపయోగించుకుంటుంది. సో ఇక్కడ మొత్తం కాన్ఫిగరేషన్ వచ్చేసరికి మనకు 294 టన్నుల బరువు ఉంటుంది. అంటే 2,94,000 కిలోల బరువు అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా వాహక నౌక యొక్క మొత్తం బరువు 44 మీటర్లు ఉంటుంది. వ్యాసం వచ్చేసరికల్లా 2.8 మీటర్ల వ్యాసం అనేది కనిపిస్తూ ఉంది. ఇక్కడ హీట్ షీల్డ్ అనేటటువంటిది మనకు 3.2 మీటర్స్ డయామీటర్ అనేది వ్యాసాన్ని కలిగి ఉంటున్నట్లుగా మనం చూస్తాం. 4 స్టేజ్ లాంచ్ వెహికల్ మల్టిపుల్ శాటిలైట్స్ అంటే ఒకే ఒక ప్రయోగంలో మనకు బహుళ ఉపగ్రహాలను కూడా ప్రయోగించగలిగేటటువంటి క్యాపబిలిటీ PSLVకి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీనితో పాటుగా కాలానుగుణంగా వచ్చినటువంటి సాంకేతిక అభివృద్ధిలో భాగంగా ఒకటే లాంచ్ వెహికల్ నుంచి 2 వేర్వేరు కక్షలలోకి ఉపగ్రహాలను ప్రయోగించగలిగేటటువంటి సాంకేతిక సామర్థ్యం కూడా మనకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ GTO అంటే భూస్థిర కక్షల విషయానికి వచ్చేసరికల్లా 1200 కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను భూస్థిర కక్షలలోకి ప్రయోగించగలుగుతుంది. అదేవిధంగా 1700 టన్నుల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను SSPOలోకి ప్రయోగించగలిగేటటువంటి సామర్థ్యము PSLVకి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనకు చూడాలి, ఇక్కడి నుంచి ప్రారంభమైనటువంటి లాంచ్ వెహికల్ ఇక్కడ పారాబోలిక్ పథంలో ప్రయాణిస్తూ
ఎక్కడైతే నిర్దిష్ట కక్షలో చేర్చాలో లేదా బదిలీ కక్షకు చేర్చాలో అక్కడికి వచ్చిన తర్వాత ఉపగ్రహాన్ని అక్కడ వదిలివేసి 4వ దశ అనేది దాని నుంచి విడిపోవడం అనేది జరుగుతుంది. సో ఇలా మనం ప్రయోగాన్ని చేపడుతూ ఉంటాం. ఇక్కడ హీట్ షీల్డ్ లోపల ఉన్నటువంటి ఉపగ్రహాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది PSLV C54కి సంబంధించినటువంటి ఒక ప్రయోగంగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇలా మనకు వాహక నౌక యొక్క ట్రాజెక్టరీ అనేది ముందుగానే నిర్ధారించబడుతుంది. ఒకవేళ ప్రయాణించేటటువంటి సందర్భంలో ఈ ట్రాజెక్టరీకి కాస్త అటో ఇటుగానో వాహక నౌక కనుక ప్రయాణించినట్లయితే దీంట్లో ఉన్నటువంటి క్లోజ్డ్ లూప్ సిస్టమ్, అదేవిధంగా ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ అనేటటువంటి 2 వ్యవస్థలు ఆ ప్రయాణ పదంలో ఏర్పడినటువంటి మార్పులను క్లియర్ కట్గా కరెక్షన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఒకవేళ అవి గనక కరెక్షన్ కాలేదనుకుంటే ఆటోమేటిక్గా లాంచ్ వెహికల్ని పేల్చివేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక PSLVకి ఉన్నటువంటి దశలలో భాగంగా ఎన్ని రకాలైనటువంటి మనకు లాంచ్ వెహికల్స్ ఉన్నాయి అనేది మనకు డిపెండ్ అవుతూ ఉంది. సో ఇక్కడ ఈ స్టేజ్ల వారీగా మనం ఇంధనాలకు సంబంధించినటువంటి అంశాలను ఒకసారి పరిగణించే ప్రయత్నం చేద్దాం. మొదటి దశలో ఘనస్థితిలో ఉండేటటువంటి HTPB ఇంధనాన్ని వినియోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో HTPB అంటే హైడ్రాక్సిల్ టర్మినేటెడ్ పాలీ బ్యూటడైన్గా దీన్ని మనం చెప్తాం, HTPB. సో ఇదే ఇంధనాన్ని మనము 1వ దశలోను 3వ దశలోను వినియోగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది ఘన స్థితిలో ఉండేటటువంటి ఇంధనాన్ని వాడుకుంటాయి ఈ 2 దశలలో ఉన్నటువంటి మోటార్స్. ఇక 2వ దశలో ఉండేటటువంటి ఇంధనాన్ని మనము UDMH లేదా UH25గా మనం పేర్కొంటాం. దీన్ని అన్సిమెట్రికల్ డై మిథైల్ హైడ్రజీన్గా దీన్ని మనం చెప్తాం. జాగ్రత్త అండి, ఇది హైడ్రోజన్ అని పొరపాటు పడేందుకు అవకాశం ఉంది. ఇక్కడే మనకు పేరు మార్చి మనల్ని కన్ఫ్యూజ్ చేసి ఎగ్జామ్లో అడిగేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఇది హైడ్రోజన్ కాదు, హైడ్రజీన్, అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రజీన్గా దీన్ని మనం చెప్తాం. ఇక UH25 అంటే 75% ఏమో అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రజీన్ని కలిపి దీనికి అదనంగా 25% మనకు మిథైల్ హైడ్రజీన్ని హైడ్రజీన్ హైడ్రేట్ని యాడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ UH25 అంటే 75% వరకు అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రజీన్ని ఉంచుతారు. మిగిలినటువంటి 25% ఏదైతే ఉందో దీన్ని హైడ్రజీన్ హైడ్రేట్ అనేటటువంటి దాన్ని కలిపే ప్రయత్నం చేస్తారు. సో అలా మనకు అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రజీన్ 75%, హైడ్రజీన్ హైడ్రేట్ ఇది 25%, మొత్తంగా కలిపితే దీన్ని మనము UH25గా చెప్తాం. UDMH కంటే మించినటువంటి శక్తిని అందించేటటువంటి ఇంధనంగా మనకి ఇది కనిపిస్తూ ఉంది. ఇది ద్రవ స్థితిలో ఉండేటటువంటి ఇంధనం. ఈ ఇంధనాన్ని వాడుకునేటటువంటి ఇంజిన్గా మనము వికాస్ ఇంజిన్ని పేర్కొంటాం. విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ గారి పేరు మీదుగా దీనికి వికాస్ అనేటటువంటి నామకరణం చేయడం జరిగింది. ఇక 3వ దశలో HTPB అంటున్నాం. 4వ దశలో కూడా ద్రవ స్థితిలో ఉన్నటువంటి మోనో మిథైల్ హైడ్రజీన్ అనేటటువంటి దాన్ని ఇక్కడ వాడతాము. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే PSLV కంటే ముందున్నటువంటి వాహక నౌకలైనటువంటి SLV, ASLV 2 కూడా పూర్తిగా ఘన ఇంధనాన్ని ఉపయోగించుకునేటటువంటి వాహక నౌకలు కాగా మనకు PSLVలోనే మొదటిసారిగా ద్రవ ఇంధనాన్ని వాడుకునేటటువంటి సౌలభ్యం ఏర్పడింది. కాబట్టి మొట్టమొదటిసారిగా ద్రవ ఇంధనాన్ని వాడినటువంటి వాహక నౌకగా PSLVకి పేరు అనేది రావడం జరిగింది. మరి వీటితో పాటుగా GSLVలో కూడా ద్రవ ఇంధనాన్ని వాడతాము. సో ఆ క్రమంలో క్రింది వానిలో ద్రవ ఇంధనాన్ని వాడుతున్నటువంటి వాహక నౌకలు ఏవి అన్నప్పుడు మనం PSLV, GSLVలని ద్రవ ఇంధనం వాడుతున్నాం కాబట్టి ఆప్షన్గా తీసుకుంటాం. కానివి ఏవి అన్నప్పుడు మనం ఇంత క్రితం చెప్పుకున్నటువంటి శాటిలైట్ లాంచ్ వెహికల్ కావచ్చు, ASLV ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ కావచ్చు, అదేవిధంగా స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్, ఈ మూడింటిలలో కూడా ఘన ఇంధనమే ప్రధానంగా వాడతాం. కాబట్టి ద్రవ ఇంధనాన్ని వాడనటువంటి లాంచ్ వెహికల్స్ ఏవి అన్నప్పుడు వీటిని మనం పేర్కొనాల్సి వస్తుంది. ఈ విధమైనటువంటి స్లైట్ డిఫరెన్సెస్ ఆధారంగా కూడా మనకు క్వశ్చన్స్ పడేందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. ఇక PSLVలో ఉన్నటువంటి వేరియంట్స్ అంటే రూపాంతరాలకు సంబంధించి చూస్తే మనకు ప్రయోగించబడేటటువంటి ఉపగ్రహాల యొక్క బరువును ఆధారంగా కావచ్చు, అదేవిధంగా
చేర్చవలసినటువంటి ఉపగ్రహాల యొక్క కక్షలను బట్టి కావచ్చు, రకరకాలైనటువంటి వేరియంట్స్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ డయాగ్రామ్లో కనిపిస్తున్నటువంటి 5 నిలువుగా ఉన్నటువంటి రాకెట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క పిఎస్ఎల్వి వేరియంట్గా మనం చెప్తూ ఉన్నాం. సో దీంట్లో ఈ వేరియంట్స్ని ఏ విధంగా మనం డిజైన్ చేస్తాము అంటే, ఇక్కడ మనకు పేర్కొనబడుతున్నటువంటి ఈ స్ట్రాపాన్ మోటార్లు వాటి యొక్క సంఖ్యను ఆధారంగా ఇక్కడ మనకు ఈ రాకెట్లలో ఉండేటటువంటి వేరియంట్స్ అనేవి మనకు మారుతూ ఉంటాయి. సో తొలిసారిగా మనం రూపొందించినటువంటి పిఎస్ఎల్వి వేరియంట్గా మనం పిఎస్ఎల్వి జీ అని చూస్తున్నాం. ఇక్కడ జీ అంటే జనరల్ అనేటటువంటి అంశంగా చూస్తాం. సో పిఎస్ఎల్వి యొక్క సాధారణ రూపంగా మనం దీన్ని చూస్తాం. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మొదటి దశలో ఉన్నటువంటి కోర్ ఇంజిన్గా S139 అనేది కనిపిస్తుంది. రెండవ దశకు వచ్చేసరికల్లా PL40 అనేది కనిపిస్తుంది. మూడవ దశకు వచ్చేసరికల్లా మనకు HPS3 అనేది కనిపించింది. అదేవిధంగా ఫోర్త్ స్టేజ్కి వచ్చేసరికల్లా మనకు L2.5 అనేది మనకు కనిపించింది. సో ఇదే వరుస క్రమం మిగిలిన అన్ని రాకెట్లలోనూ కనిపిస్తుంది. ఎక్సెప్ట్ ఇక్కడ స్ట్రాపాన్ మోటార్లు అనేటటువంటివి జనరల్ వెర్షన్లో 6 కనిపిస్తాయి ఇంటూ S9, అంటే 9 టన్నుల ఇంధనాన్ని ఉపయోగించుకునేటటువంటి ఘన స్ట్రాపాన్ మోటార్లు అనేవి పిఎస్ఎల్వి జనరల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇక పిఎస్ఎల్వి కోర్ ఎలోన్ అంటే, కోర్ అంటే ప్రధాన ఇంజిన్, ఎలోన్ అంటే ఒక్కటే ఉంది అని అర్థం. ఇక్కడ కోర్ ఎలోన్ అంటే కోర్ ఇంజిన్ ఒక్కటే ఉంది అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ జనరల్ వెర్షన్లో ఉన్నటువంటి 6 స్ట్రాపాన్ మోటార్లు ఏవైతే ఉన్నాయో 6 S9 స్ట్రాపాన్ రాకెట్లను తొలగించి వేసినప్పుడు కోర్ ఎలోన్ రూపం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడేమో 2 అవతల వైపు మరొక 2 స్ట్రాపాన్ మోటార్లు కనిపిస్తే ఈ 2 అనేటటువంటి అమరిక ఇక్కడ మనకు కనిపించట్లేదు. ఈ స్థితిలో మనకు కోర్ ఎలోన్ అంటే మనకు ప్రధానమైనటువంటి ఇంజిన్ మాత్రమే ఒక్కటే కనిపిస్తుంది. కాబట్టి దీన్ని కోర్ ఎలోన్ వెర్షన్గా మనం చెప్తాం. దీంట్లో అంతక్రితం చెప్పుకున్నటువంటి 6 S9 స్ట్రాపాన్ మోటార్లు ఇక్కడ మనకు కనిపించవు. కాబట్టి దీన్ని మనం కోర్ ఎలోన్ అనేటటువంటి రూపంగా చెప్తాం. ఇక పిఎస్ఎల్వి ఎక్సెల్ వేరియంట్కి వచ్చేసరికల్లా మనకు జనరల్ వెర్షన్లో 6 స్ట్రాపాన్ మోటార్లు ఉన్నాయి. S9 ఇంధనాన్ని ఉపయోగించుకునేటటువంటి మోటార్లుగా మనం చూస్తే S9 స్థానంలో వీటిని S12 తోటి రీప్లేస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే ఒక్కొక్క మోటారు 12 టన్నుల ఇంధనాన్ని ఉపయోగించుకునేటటువంటి ఘన ఇంధనాన్ని వాడుకునేటటువంటి స్ట్రాపాన్ మోటార్లుగా కనిపిస్తాయి. ఇలాంటివి 6 గనక అమర్చినట్లయితే కోర్ ఇంజిన్ చుట్టూతా అప్పుడు మనకు అత్యంత శక్తివంతమైనటువంటి పిఎస్ఎల్వి ఎక్సెల్ వేరియంట్ అనేది తయారవుతుంది. దీని సహాయంతో పిఎస్ఎల్వి జనరల్ కావచ్చు, సిఏ కావచ్చు, వీటన్నిటికంటే అధిక బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను ప్రయోగించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. అఫ్కోర్స్ DL-QL కంటే కూడా మనము అధిక శక్తివంతమైనటువంటి అధిక బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను పిఎస్ఎల్వి ఎక్సెల్ ద్వారా ప్రయోగించే అవకాశం ఉంది. ఇక పిఎస్ఎల్వి DL-QL విషయాలకు వచ్చేసరికల్లా వీటిలలో కూడా S12 స్ట్రాపాన్ మోటార్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి. QLలో కూడా మనకు S12 స్ట్రాపాన్ మోటార్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి. DL విషయానికి వచ్చేసరికల్లా ఈ స్ట్రాపాన్ మోటార్లు కేవలం 2 మాత్రమే ఉంటాయి కోర్ ఇంజిన్ చుట్టూతా. కానీ QL విషయానికి వచ్చేసరికల్లా ఈ స్ట్రాపాన్ మోటార్లు 4 కనిపిస్తాయి. 4 S12 స్ట్రాపాన్ మోటార్లు కోర్ ఇంజిన్కి ఇరువైపులా గనక వాటిని అమర్చినట్లయితే ఏర్పడేటటువంటి రూపాన్ని మనం పిఎస్ఎల్వి QL వెర్షన్గా మనం చెప్తాం. సో ఇక్కడ పిఎస్ఎల్వి జనరల్ వెర్షన్కి వచ్చేసరికల్లా 294 లేదా 295 టన్నుల బరువు అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటే, పిఎస్ఎల్వి కోర్ ఎలిమెంట్ అనేటటువంటిది 230 టన్నుల బరువు అనేది కనిపిస్తుంది. పిఎస్ఎల్వి ఎక్సెల్ విషయానికి వచ్చేసరికల్లా ఇది 320 టన్నుల బరువు అనేది కనిపిస్తూ ఉంది. పిఎస్ఎల్వి DL విషయానికి వచ్చేసరికల్లా ఇది 260 టన్నుల బరువు అనేది కనిపిస్తుంది. ఇక పిఎస్ఎల్వి QL అప్రాక్సిమేట్లీ దీని యొక్క ఖచ్చితమైనటువంటి బరువు తెలియడం లేదు. 280 లేదా 290 టన్నుల బరువు ఉన్నటువంటి వాహక నౌకగా మనకు పిఎస్ఎల్వి QL అనేది కనిపిస్తుంది. సో వీటి సహాయంతో వేర్వేరు బరువులు కలిగినటువంటి ఉపగ్రహాలను విభిన్న కక్షలలోకి ప్రయోగించేటటువంటి ప్రయత్నం చేస్తారు. 1 by 1 వీటికి సంబంధించినటువంటి అంశాలను గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. పేలోడ్స్ విషయానికి వచ్చేసరికల్లా 1678 కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను 622 కిలోమీటర్ల ఎత్తులో ఉండేటటువంటి SSPOలోకి ప్రయోగించేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ పిఎస్ఎల్వి జనరల్ వెర్షన్ యొక్క బరువు వచ్చేసరికి మనకు 295 టన్నులు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పిఎస్ఎల్వి జనరల్ యొక్క ప్రయోగ కార్యక్రమాలు కనుక మనం గమనిస్తే ఇప్పటి వరకు మొత్తంగా మనం 12 ప్రయోగాలను చేపట్టుకోవడం అనేది జరిగింది.
పిఎస్ఎల్వి జనరల్ వెర్షన్కి సంబంధించి. ఈ 12 వెర్షన్స్లలో మొదటి మూడింటిని మనము అభివృద్ధి ప్రయోగాలుగా చెప్తాం. ఈ ప్రయోగాలలో మనము వాహక నౌక మనం అనుకున్నటువంటి స్పెసిఫికేషన్స్ ఆధారంగా ప్రయాణిస్తుందా లేదా అనేటటువంటి అంశాల మీద మాత్రమే దృష్టి సారించడం జరుగుతుంది. ఇక్కడ ఉపగ్రహము కక్షలో చేరిందా, ఉపగ్రహం నుంచి మనం సర్వీసెస్ తీసుకున్నామా లేదా అనేటటువంటి విషయాల మీద ఎలాంటి క్లారిటీ తోటి మనం ఉండం. కేవలం ఇక్కడ వాహక నౌక అనేది మనం అనుకున్నటువంటి అంశాల ఆధారంగా, లక్ష్యాల ఆధారంగా ప్రయాణిస్తుందా లేదా అనేటటువంటిది మాత్రమే ప్రధానమైనటువంటి క్రైటీరియా. సో మొదటి ప్రయోగంలో భాగంగా IRS-1E అనేటటువంటి ఉపగ్రహాన్ని భూ నిమ్న కక్షలలో ప్రయోగించడం జరిగింది. ఇక్కడ మొదటి ప్రయోగము విఫలమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో అవుట్ ఆఫ్ 12 ప్రయోగాలలో మొదటి ప్రయోగం ఫెయిల్యూర్. మిగిలినటువంటి దాంట్లలో ఇక్కడ రెండవది సక్సెస్ఫుల్గా ప్రయోగించాం, మూడవది కూడా సక్సెస్ఫుల్గా ప్రయోగించాము. PSLV D2 D3 అనేవి 1994-96లలో ప్రయోగించడం. వీటితోటి IRS-P2 IRS-P3 అనేటటువంటి ఉపగ్రహాలను ప్రయోగించాం SSPOలోకి. 2 ప్రయోగాలు సక్సెస్. ఇక డెవలప్మెంట్ ప్రయోగాలు అయిన తర్వాత C1 అనేటటువంటి కోడ్ నేమ్ అన్నిటికీ కనిపిస్తుంది చూడండి. దీన్ని మనము కంటిన్యూయస్ అంటాం. అంటే PSLV యొక్క కొనసాగింపు కార్యక్రమాలుగా వీటిని మనం చెప్తాము. డెవలప్మెంట్ ప్రయోగాలు అయిన తర్వాత కొనసాగింపు కార్యక్రమాలు 1 నుంచి స్టార్ట్ అయినాయి. 1, 2, 3, 4, 5, 6, 7. ఇక్కడ 7 వరకు వరుసగా జనరల్ వెర్షన్లో మనకు లాంచింగ్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. దీని తర్వాత PSLV C16 మరియు PSLV C35 ఇవి 2 మాత్రమే జనరల్ వెర్షన్గా మనం చూస్తూ ఉన్నాం. చివరిసారిగా PSLV జనరల్ వెర్షన్ని 2016లో ప్రయోగించుకోవడం జరిగింది. ఈ ప్రయోగం తర్వాత PSLV జనరల్ని రిటైర్మెంట్ ప్రకటించడం అనేది జరిగింది. సో దీంట్లో భాగంగా చివరగా SCATSAT-1 అనేటటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించుకున్నాం. ఇక్కడ టోటల్గా చూస్తే PSLV జనరల్ వెర్షన్ ద్వారా 29 ఉపగ్రహాలు మనం ప్రయోగించుకోగా దీంట్లో స్వదేశీ ఉపగ్రహాలు 17, విదేశీ ఉపగ్రహాలుగా మనకు 12 అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మొదటిసారిగా విదేశీ ఉపగ్రహాలను ఏ వాహక నౌక ద్వారా ఏ సందర్భంలో ప్రయోగించారు అంటే PSLV C2 ద్వారా మే 26, 1999లో మొదటి ప్రయోగం జరిగింది. ఇక్కడ మనకు అన్ని కార్యక్రమాలలోనూ ప్రధానంగా భారతీయ ఉపగ్రహము, దానితోటి అవసరమైనటువంటి సందర్భాలలో విదేశీ ఉపగ్రహాలను కో ప్యాసింజర్ పేలోడ్స్గా ప్రయోగించడం అనేది జరిగింది. ఇక్కడ ఎక్స్క్లూజివ్లీ మెట్సాట్ అనేటటువంటి ఉపగ్రహం ఒక్కదానే ప్రయోగించినాం. ఇక్కడ దిగువన కనుక గమనిస్తే IRS-P6 దీన్నే రిసోర్స్ SAT-1 అనేటటువంటి పేరుతోటి పిలుస్తూ ఉన్నాం. సో ఇలా మనకు పూర్తిగా భారతీయ ఉపగ్రహాలను ప్రయోగించేటటువంటి ఉపగ్రహ ప్రయోగాలను స్వదేశీ కార్యక్రమాలుగా మనం చెప్తూ ఉంటే, విదేశీ ఉపగ్రహాలతో కూడినటువంటి కార్యక్రమాలను వాణిజ్య ప్రయోగాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. వీటి వల్ల విదేశీ మారక ద్రవ్యం కూడా మనకు సమకూరేటటువంటి అవకాశం ఉంది. సో అలా PSLV జనరల్ అనేది ప్రస్తుతం పనిచేయడం లేదు. మొత్తం రూపాలు 5 అయితే పనిచేస్తున్నటువంటి ప్రస్తుత రూపాలు కేవలం 4 మాత్రమే. సో ఇక్కడ PSLV జనరల్ని రిటైర్ చేయించడం జరిగింది 2016 నుంచి. మరి మిగిలిన రూపాలకు సంబంధించినటువంటి అంశాలను నెక్స్ట్ వీడియోలో గమనించే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.